ఎవరొచ్చారు రాజా? ఎవరొచ్చారమ్మా? చూసి వస్తాకు నేను బయటికి వెళ్ళి. ఏంటో అక్కడే ఉండు నువ్వు. రాకు, బెల్ట్ లేదు. అక్కడే ఉండు, నేను చూసి వస్తా. ఎవరో వచ్చారంటండి చెప్తున్నాడు. ఇగో లేడీ డాగ్స్ వచ్చినాయండి. పో, లేడీ డాగ్స్ వచ్చి ఇదిగోండి గేట్లోకి వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. ఇది బాధ మాకు. పోండి, నువ్వు గుడ్ బాయ్ అమ్మా, నువ్వు గుడ్ బాయ్. అవి అట్లాగే చేస్తాయి లేడీ డాగ్స్, మనం పట్టించుకోకూడదు. పద నువ్వు లోపలికి బా. వచ్చండి గెలికెళ్తూ ఉంటాయండి, వచ్చి కనబడి ఈడొస్తూ ఉంటాడు బయటికి. వెళ్ళిపోయినాయిలే లేడీ డాగ్స్. నడు, నువ్వు గుడ్ బాయ్ అమ్మా. అమ్మ ఎట్ట చెప్తే అట్ట తింటాడు వీడు. మంచోడి కదా నువ్వు. పా, ఇంట్లోకి వెళ్ళిపోదాం మనం. బ్యాడ్ గర్ల్స్ రాజుమా, అవి బ్యాడ్ గర్ల్స్. నేను డిస్టర్బ్ చేయడానికి వస్తూ ఉంటారు వాళ్ళు. రా నువ్వు లోపలికి వచ్చి. నడు, మనం వెళ్ళిపోదాం. గుడ్ బాయ్ అమ్మా రాజా, గుడ్ బాయ్. నువ్వు వెళ్ళిపోయి పడు. 2 ఇళ్ళు ఉన్నాయి కదా, 2 ఇళ్ళలో తిరుగుతూ ఉంటాడండి. ఇక చంటి పిల్లల్ని కనుక వాళ్ళమ్మ అటు ఇటు ఎట్లా తిప్పుతుంది ఎక్కడికి వెళ్ళినా కానీ, ఇట్లా నేను ఇటు రాగానే మళ్ళీ మా ఓడికి బెల్ట్ వేయడం, ఇటు తీసుకురావడం అట్లా చేస్తూ ఉంటాం. ఈ ఇల్లు చాలట్లేదని మొన్న ఈ మధ్య తీసుకున్నామండి పక్కది. ఇదే ఈ పక్కనే గోడ కనిపిస్తుందిగా మీకు, ఇదే పక్కన ఇల్లే ఇదే. దా రాజా, ఇది రెంట్కి తీసుకున్నదనమాట అటు సైడు. ఇదంతా కూడా మేము ఇంతకుముందు మా సొంత ఇల్లు అనమాట. మ్యారేజెస్ కోసమని మ్యాచెస్ చూద్దామని పిల్లలకి తీసుకున్నాము. కొన్ని వస్తువులు ఇక్కడే ఉంచాం, వాషింగ్ మెషిన్ అలాంటివి. ఇంక ఇక్కడికి వచ్చేసి అక్కడ పని అవ్వగానే మళ్ళీ ఇటు కూడా వస్తూ ఉంటాం. మనోడికి తిరగడానికి ఇక్కడ ప్లేస్ ఉంటుందండి. మా ఓన్ హౌస్లో చాలా ప్లేస్ ఉంటుంది అనమాట. ఇంటి చుట్టూ తిరిగి వస్తూ ఉంటాడు చక్కగా. మొన్న పొయ్యి మీద వంటలు కూడా చేసామన్నాం కదండి. ఇదిగోండి పొయ్యి, మొన్న వంటలు చేసాము. అది రాజు, మా రాజుగాడి ఓన్ హౌస్ అండి ఇది. రాజు నీదేనా హౌస్ ఇది? మా రాజుగాడికి రాసి ఇవ్వాలి ఈ ఇల్లు. ఏరా తల్లి ఓంటే ఇక్కడ కనిపిస్తూ ఉంటాయండి అన్ని డాగ్స్ వచ్చేసి. మొగాటి మీదే ఫైటింగ్ చేస్తాడు. అరుగు ఎలా ఎక్కుతావు చూపిద్దురా అందరికి. అరుగు ఎక్కుతూ చూపిద్దురా. అరుగు ఎక్కడుందిరా? అరుగు ఎక్కుతావుగా. మగ కుక్కలు వస్తే మాత్రం ఇదిగోండి ఈ మెట్ల కింద నుంచి వెళ్ళిపోయి ఇదిగోండి అరుగు ఎక్కేసి ఇంకా అరుస్తూ ఉంటాడు, బీభత్సం సృష్టిస్తాడు. అమ్మాయి కుక్కలు వస్తే మాత్రం సౌమ్యంగా వ్యవహరిస్తాడు మనోడు. వెళ్ళిపోయింది లేపా. భయపడతాయి అమ్మాయి కుక్కలు నన్ను చూసి, నేను ఊరుకోనని. అమ్మాయి కుక్కలు వచ్చి వెళ్ళిపోయినాయిలే. చక్కగా తిరుగుతాడండి ఇక్కడ, బోల్డ్ ప్లేస్గా మాకు. ఏరా హాయ్ చెప్పు నాన్న ఫ్రెండ్స్కి. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. మీ ఫ్రెండ్స్కి చూపించా మన ఇల్లు. కొన్ని సామాన్లే ఉన్నాయండి, మొత్తం ఖాళీ చేసి అక్కడికి వెళ్ళిపోయాము. నా మిషను, మళ్ళీ నా మొక్కలు ఉంటాయండి పైన. నేను ఎరువు చేసుకునేదిరా. ఎరువు చూపిద్దాం. నా పొద్దున పాడు చేసావుగా ఎరువు. పొద్దున్న చెప్పా కదండి, పొద్దున ఒక వీడియో చేసి పెట్టాను. టమాటాలు వేస్తే ఆ టమాటాలు లాగి వాటిని కింద వేసి చెండాలం చేశాడనమాట. అట్లా చేస్తూ ఉంటాడు, ఏదో తింగర పనులు చేయాలిగా మనోడు. అది ఇట్లా గేట్ల నుంచి 2 గేట్లు ఉన్నాయిగా, చూస్తూ ఉంటాడు కింద నుంచి. ఏం కనిపించిందయ్యా మళ్ళీ? అమ్మో నాయన మళ్ళీ వచ్చిందండి బాబోయ్. నేను వీడియో చెబుతానే ఉన్నానా? మీరన్నట్టు మనకు చేతుల్లో ఏమీ లేదు, అలా జరిగిపోతూ ఉంటాయి. వచ్చింది. ఎందుకమ్మా నువ్వు వచ్చి అట్లా డిస్టర్బ్ చేస్తావు మా వాడిని? వెళ్ళమ్మా, నీకు దండం పెడతాను. నీకు బిస్కెట్లు వేస్తాపు, రాజాగాడు లేనప్పుడు బిస్కెట్లు వేస్తాపు. ఇప్పుడు వద్దులే, రాజాగాడు ముందు వేయకూడదు నీకు. ఎవరో బొట్టు పెట్టారండి ఈవిడ గారికి. ఏంటమ్మా కన్ను మీద ఆంజనేయ స్వామి బొట్టు పెట్టారు, కన్ను మీద పెట్టారేంటి? వద్దు 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 నా తల్లి, నీ దండం పెడతానమ్మా. ఎల్లమ్మా. అమ్మా అమ్మ వెళ్ళిపోయిందండి, నేనేమనుకున్నానే. పాపం ఆలకిచ్చింది మొత్తం అన్నమాట. రాజా నీ ఇదిలో నువ్వు ఉండయ్యా, ఎందుకు ఆహ్వానిస్తున్నావు వాటిని? వీటి లాంగ్వేజ్ ఏమైనా పిలుస్తున్నాడో నాకు డౌటు. ఇలా భాష ఉంటుంది కదా, అదిగోండి దాని మీద పెట్టుకుని ఇది చూస్తూ ఉంటాడు. వెళ్ళిపోయిందిలే. తర్వాత రాజాగాళ్ళు లేనప్పుడే వేస్తాలండి. మరి ఇక్కడ మా ఇంటి దగ్గర
కొంచెం దూరం తీసుకెళ్ళి వేస్తూ ఉంటాం వాటికి బిస్కెట్లు కానీ మళ్ళీ అలవాటు అవుతాయని. మా ఇంటి పక్కనే కొట్టు ఉంటుంది, ఆ కొట్టు దగ్గరికి వస్తూ ఉంటాయి, అక్కడే బిస్కెట్లు కొని వేసేస్తూ ఉంటాం ఇటు చూడకుండా. మగ కుక్కలకి వేస్తే ఊరుకోడండి, ఫైటింగే. అన్నం ఏమన్నా మిగిలితే మనోడు చాలా జాగ్రత్తగా తింటాడుగా, మీగడ పెరుగులు ఇలాంటివి. అది మళ్ళీ వచ్చింది. అన్నం ఏమన్నా మిగిలితే వేస్తుంటానండి. అబ్బాయి కుక్కలకి వేస్తే ఊరుకోడు, అమ్మాయి కుక్కలకి అయితే వేయొచ్చు అన్నం. ఇక వచ్చే వద్దమ్మా, ఎల్లమ్మా, నీకు దండం పెడతానమ్మా. మంచోడిగా మంచిదానిగా నువ్వు. ఇదిగోండి కనపడుతుందా, ఎవరో కానీ ఆంజనేయ స్వామి బొట్టో ఏంటో మరి ఆరెంజ్ కలర్లో ఉంది, దాని కలర్ అంటున్నట్టుంది. వెళ్ళిపో, సాయంత్రం కొట్టు దగ్గర నీకు బిస్కెట్లు కొనేస్తా పో. కొట్టు దగ్గర ఉంటాయి అన్నమాట ఇవి, మా పక్కన కొట్టుంది ఇటు సైడు, 2 రోడ్లు ఇల్లుగా మాది. వెళ్ళిపో మా అమ్మగా, వెళ్ళు వెళ్ళు. ఈవిడ గారు ఒక్కళ్ళే వస్తూ ఉంటారు ఎక్కువ. ఇంకొక డాగ్ ఉందండి, కొంచెం పెద్దదిలేండి, అది ఇప్పుడు కాదు, ఏ 10 ఏళ్ల నుంచి ఉందో. నేను ఒకసారి అడిగాను మిమ్మల్ని రాజాగడి వయసు ఎంత గెస్ చేయండి అని, సరిగ్గా చెప్పలేకపోయారు ఎవరు. గెస్ చేయండి, కామెంట్ చేయండి. రాజా నీ ఏజ్ చెప్పట్లేదమ్మా నేను. చూడండి సరిగ్గా చూడండి, మా రాజా ఎంత వయసు ఉంటుందో మీరు చెప్పండి చూసి రాజాని. మరి ఎరీ చిన్న బొప్పు అయితే కాదండి వీడు. ఎంత ఏజ్ ఉంటుందమ్మా నీకు రాజు? ఇంకా వెళ్దాంపా, ఆమెను పంపించేద్దాం మనం. వెళ్ళిపో, రాజా వెళ్ళిపోతున్నాడు కానీ నువ్వు వద్దంట, వెళ్ళు. హలో హలో మేడం గారు వెళ్ళిపోండి. హలో మేడం వెళ్ళిపో, షాప్ దగ్గర బిస్కెట్లు వేస్తా పో నీకు. నువ్వు పద ఊ అంటే కాదు, నువ్వు పద, చాలే చూసింది కానీ పద. ఇక పద 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 పద, వద్దు నో.